హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా రాని వారికి మరి ఎప్పటి నుంచి వస్తుంది, కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు చాలామంది, వారికి పైసలు అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఇందుకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, మొత్తం ఎన్ని ఎకరాల వరకు లిమిట్ అయితే ఉండబోతుంది, ఆ వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు సంక్షేమ పథకాలతో పాటు రైతులకు ఇప్పటికే ఖరీఫ్ వానాకాలం సాగు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అయితే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ఉన్నారు. విడతల వారీగా అయితే డబ్బులు జమ అవుతున్నాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులకు అందుబాటులో ఉండేందుకు గాను ప్రస్తుతం ఫర్టిలైజర్ షాపు డీలర్ ఉంటారు కదా, బుకింగ్ యాప్ ద్వారా రైతులను యూరియాని ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. రైతులే నేరుగా బుక్ చేసుకుంటే అక్కడ డీలర్ షాప్ అయితే అక్కడ ఇప్పుడు అలా కాకుండా యాప్ ద్వారా బుక్ చేసిన సమయంలోనూ బుకింగ్లోనూ తర్వాత ఎరువులను అందుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు తొలగించేందుకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో కీలక మార్పులు చేశారు. దీనికి తోడుగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో మాత్రమే ఉన్నటువంటి యూరియా బుకింగ్ సేవలు ఇకపైన రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలకు కూడా పనిచేస్తాయి అన్నమాట. చాలామందికి స్మార్ట్ ఫోన్ లేవు, ఇక ఇబ్బందులు పడుతున్న వారు ఫర్టిలైజర్ యాప్ ఉపయోగించుకోవాలంటూ స్మార్ట్ ఫోన్లు ఉండాలి. కాబట్టి దీనికి ఆల్టర్నేట్గా ఒక ఆప్షన్ ఇచ్చినట్టు చెబుతున్నారు. బుకింగ్ విధానంలో మీ సేవ ఆపరేటర్ పంట వివరాలు, సాగు వివరాలు నమోదు చేసి ఇక రైతు ఎంచుకున్నటువంటి ఎరువుల డీలర్ల వద్ద బుకింగ్ పూర్తిగా చేస్తారనమాట. రైతు మొబైల్కి వచ్చే ఓటీపీని చేసిన తర్వాతనే బుకింగ్ కంప్లీట్ అవుతుంది. బుకింగ్ ఐడి ఇస్తారనమాట. సో ఇందుకోసం ఒక 10 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. 48 గంటల వరకు అయితే ఉందో, తర్వాత తీసుకుంటే మాత్రం 48 గంటల్లో బుక్ అవుతుంది. లేదంటే 48 గంటల్లో ఏదైతే బుకింగ్ అనేది క్లోజ్ అవుతుందని చెప్తున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా విడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. రైతు భరోసా సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక నిలిచే రైతాంగానికి పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయానికి పండుగ చేయడమే తమ ఆశయం అని చెప్పేసి ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం జగన్నాథపురం వద్ద రేవు నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనిలో భాగంగా రాష్ట్ర రైతాంగానికి పండుగ వాతావరణం తీసుకురన్నట్టు చెప్తున్నారు. సో ఇక ఇప్పటికే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రివర్గ సహచర పాలన రైతు భరోసా పథకం కింద చివరి విడతగా 1900 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చివరి విడతకైతే వచ్చిందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇందులో భాగంగానే వ్యవసాయ అభివృద్ధిని ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అభివృద్ధి చేయడంలో మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అయితే తెలియడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇందులో వచ్చేసి 2.5 ఏళ్లలో వచ్చేసి 35,889 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కేటాయించి వారికి అందరికీ అందజేస్తున్నామని, ఇందులో భాగంగా ఇదే కాలంలో రైతు భరోసా రుణమాఫీ అందించామని, పంట బోనస్ కూడా ఇస్తున్నామని, పంటల బీమా, పంట నష్టపరిహారం, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కూడా అందజేస్తున్నాము, వ్యవసాయానికి కావాల్సిన యాంత్రీకరణలు అంటే పరికరాలు కావచ్చు, ఇంకా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అందిస్తున్నాం, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ సాగు. సో ఇలాంటి పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రం రైతు భరోసా కింద రికార్డు స్థాయిలో కేవలం 9 రోజుల్లోనే 8,759 కోట్లు విడుదల చేశామని భట్టి విక్రమార్క తెలియజేశారు. రేపు 10వ తేదీన జరగబోయే రైతు ఆశీర్వాద సభలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచర సమక్షంలో నేరుగా రైతుల అకౌంట్లో మరొక 1,900 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయనున్నారనమాట. ఇక ఆఖరి విడతంగా చెప్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరి ఎన్ని ఎకరాల వరకు జమ అయిందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్న రైతులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక అకౌంట్ నుంచి దాదాపుగా వరుసగా 30 తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. ఇది గడప నెల 2 ఎకరాల వరకు, తర్వాత నెక్స్ట్ 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా పెంచుకుంటూ రోజుకు ఒకసారి. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి వరుసగా రోజుకు ఎకరాలు పెంచుతూ ఇప్పటివరకు 7 ఎకరాల వరకు విస్తీర్ణం కలిగిన రైతులకు, ఆ పైన 8 ఎకరాల వరకు ఉన్న రైతులకైతే సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా అనేది వచ్చినట్టు ప్రభుత్వం నుంచి లెక్కలు అధికారికంగా రావడం జరిగింది. సో ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారంటే, ఈ పథకానికి సంబంధించి అందరికీ డబ్బులు రావాలంటే తప్పనిసరిగా 9,000 కోట్లు అనేది అవసరం పడతాయి. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి వరకు
రైతు భరోసా అనేది రిలీజ్ చేస్తూ వస్తున్నారు కదా. తాజాగా ఇటీవల కాలంలో కొత్తగా పట్టాలు పొందిన సైతం వారికి రైతు భరోసా అనేది అందిస్తామని చెప్పడంతో రైతులు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసి రైతులకు రైతు భరోసా కింద సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సో వారికి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేయబోతున్నారు ఏంటంటే, ఎంత వ్యవసాయం పట్టా భూమి ఉన్నా కూడా వ్యవసాయం చేసి ఉండాలి. సాగు భూమితో పాటు గతంలో వచ్చిన వారికి వస్తున్నాయన్నమాట. ఈసారి కొత్త వారికి కూడా రేపు మనకు రైతుల ఖాతాల్లో అయితే నిధులనే జమ చేయడం జరుగుతుంది. కొంతమంది రైతులు అంటున్నారు రైతు భరోసా అనేది ఇస్తున్నారు అని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే ఇచ్చారు, మిగతా వారికి రాలేదంటున్నారు. కొంతమంది మాకు 3 ఎకరాలు ఉంది, మాకు 2 ఎకరాలు ఉంది, ఇంకా రైతు భరోసా పైసలు అనేది జమ కాలేదని చెప్తున్నారు. సో అటువంటి వారికి ఏం చేయాలి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయిన వారికి కూడా కొంతమందికి రాలేదని అంటున్నారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఒకవేళ రాకపోయినా ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా తప్పనిసరిగా మీరు వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే రైతులకు సంబంధించి మేలు జరుగుతుందని, రైతు భరోసా అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పిఎం కిసాన్ సంబంధించి డబ్బుల కోసం మీరు చూస్తున్న గతంలో 23వ విడత వచ్చిన వారు ఇప్పుడు 24వ విడత కోసం మీరు చూస్తున్నారు. ఒకవేళ ఈ తప్పులు కనుక మీరు చేసినట్లయితే మీకు డబ్బులు అనేది రాదనమాట. రైతులు వెంటనే చెక్ చేయాల్సినది ఈ 5 తప్పులు ఇవన్నమాట. పిఎం కిసాన్ 2,000 కోసం ఎదురు చూస్తున్నటువంటి బ్యాంక్ ఖాతాలో పడిందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక పిఎం కిసాన్ ఏ తప్పులు చేయొద్దు ఏంటంటే 5 తప్పులు అనేది చేయొద్దు అనమాట. అప్పుడు మాత్రమే రాదని అంటున్నారు. ఒకటి, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ వివరాలు సరి చేసుకోవాలి. పొరపాటు చాలామందికి అయితే ఉంటాయి కాబట్టి బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు మ్యాచ్ కావాలి అటువంటిది. దాంతోపాటు బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా ఉండడం, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఐఎఫ్సి కోడ్ తప్పుగా నమోదు చేసిన, లేదా బ్యాంక్ ఖాతా ఇన్యాక్టివ్గా ఉన్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పడదు కాబట్టి ఇలా అర్హత పాటించకపోయినా కూడా ఆదాయం పన్ను కట్టిన, ఎక్కువ ఆదాయం వచ్చిన ఇటువంటి వారందరికీ కూడా తెలియజేస్తారనమాట. పిఎం కిసాన్ వెంటనే ఈ వివరాలు చెక్ చేసుకోండి. మీకు పిఎం కిసాన్ డబ్బులు రాకపోతే కనుక వెంటనే ఈ అంశాలు పరిశీలించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఇదైతే 6,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు కదా 3 విడతల్లో. మరోసారి సాయం దాదాపు ఒక 3,000 రూపాయలు, విడతకు 1,000 రూపాయలు పెంచి ఇవ్వబోతున్నట్టుగా తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న మిస్టేక్ చేసినా కూడా 2,000 రూపాయలు అనేది మనకు పడవు కాబట్టి చాలామంది అయితే ఈ మిస్టేక్ నుంచి కోలుకొని చాలామంది పైసలు పడ్డాయని అంటున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తారనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు 7 నుంచి 8 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు కాబట్టి దాదాపుగా ఎక్కువ భూమి ఉన్నవారు చాలా తక్కువ మంది అయితే ఉంటారు, అందరికైతే జమ చేస్తారనే విధంగా చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా అనేది ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రాని వారితో పాటు రేపు ఫైనల్గా అందరికీ అకౌంట్లో డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. రేపటి నుంచి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇక కంప్లీట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు అనేది అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట.